వల్ల బలమైన కేసీఆర్ ప్రభుత్వం పతనమైంది. కేసీఆర్కు పోటీగా రేవంత్ ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎమర్జ్ అయ్యాకనే కాంగ్రెస్ పార్టీకి పైన ప్రజలకు విశ్వాసం ఏర్పడింది. లోక్ నీతి సిఎస్బిఎస్ వల్ల పోస్ట్ పోల్ సర్వే కూడా చూడండి, మీకు గూగుల్లో కొట్టిన వస్తుంది. లోక్ నీతి సిఎస్బిఎస్ పోస్ట్ పోల్ సర్వే ఆన్ తెలంగాణ ఇన్ ద హిందూ అని కొట్టడం వస్తుంది. అందులో ముఖ్యమంత్రి ఛాయిస్ ఎవరు అంటే కేసీఆర్కి ఎక్కువమని చెప్పినా రేవంత్ మినహా మరే కాంగ్రెస్ నాయకుడికి రాలే. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి టర్న్ అయింది ఎప్పుడు, టిప్పింగ్ పాయింట్ ఎప్పుడు అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ వచ్చాకనే, అంటే కేసీఆర్కు పోటీగా ఎమర్జ్ అయ్యాకనే. అందువల్ల రేవంత్ రెడ్డి పైన ప్రతిపక్షానికి ప్రత్యేకంగా టార్గెట్ ఉండడం సహజం, అందులో పడిన ముఖ్యమంత్రి కూడా. తర్వాత రేవంత్ రెడ్డికి ఇతర కేబినెట్ మంత్రులకు మధ్య అగాధాన్ని సృష్టించడం వల్ల లాభపడాలని ప్రతిపక్షాలు చూస్తాయి కూడా. సో అందులో భాగం కూడా చేయొచ్చు. రేవంత్ రెడ్డి వ్యతిరేకులు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారు కాస్త దక్కా తగిలితే మంచిదే, రేపు రేవంత్ రెడ్డి మారుస్తే మా కాస్త కుర్చీ దొరుకుతుందేమో అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ మనందరికీ తెలిసిందే. అది బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ కాంగ్రెస్ గెలిచింది అనుకోండి. హైదరాబాద్లో కాంగ్రెస్కు 2023 ఎలక్షన్లో కూడా రిజల్ట్ లేదు, జిహెచ్ఎంసీ ఎలక్షన్లు రెండే సీట్లు వచ్చాయి. అందువల్ల జూబ్లీహిల్స్లో గెలిస్తే కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి ఎనలేని అడ్వాంటేజ్ అవుతుంది. అది సహజంగా కాంగ్రెస్లో ఉన్న కొద్దిమంది నాయకులకు కూడా గిట్టదు, ఎందుకంటే రేవంత్ బలపడతాడు కనుక. ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఓడిపోతే రేవంత్ వీక్ అవుతాడు అనే నెరేటివ్ ఉన్నప్పుడు గెలిస్తే బలపడతాడన్నది కూడా కరెక్టే కదా, ఇంకెక్కువ కదా. ఎందుకంటే అట్లీస్ట్ ఓడిపోతాడన్న ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. ఇది మా కాంగ్రెస్ సిట్టింగ్ సీటే కాదు, కొత్తగా మేము ఈ మేరకైనా పోటీ ఇచ్చాము, అసలు మా సిట్టింగ్ సీటే కాదు అని చెప్పచ్చు. రేవంత్ వ్యతిరేకులు ప్రభుత్వం అధికార కాంగ్రెస్ పార్టీలోనైనా లేదా ప్రతిపక్షాలు ఉన్న వాళ్ళు రేవంత్ ప్రభుత్వం పైన వ్యతిరేకతకి నిదర్శనం అని చెప్పచ్చు. కానీ రియాలిటీ ఏంటి? రియాలిటీ అయితే సిట్టింగ్ సీట్ బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్లో కాంగ్రెస్ ఓడిపోతే వచ్చే నష్టం కన్నా కాంగ్రెస్ గెలిస్తే వచ్చే లాభం చాలా ఎక్కువ కదా. అందువల్ల రేవంత్కి ఇది ఒక అడ్వాంటేజ్గా మారుతుంది. అధిష్టానం దగ్గర కూడా చూడండి. సో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ కూడా గెలుచుకొచ్చాడు, హైదరాబాద్లో పార్టీ లేదనుకుంటే చూపెట్టాడు అనేటువంటి మార్కులు కూడా పడతాయి. అందుకే ఇది ఆపరేషన్ రేవంత్గా జూబ్లీహిల్స్ మారిపోతుంది.